సీతగారు మొత్తం రోజంతా టీవీ ముందు కూర్చుని రకరకాల సీరియల్స్ చూస్తుండేది. ఆమె కొడుకు ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. తన కొడుకు పెళ్లి గురించి సీతగారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. నా కాబోయే కోడలి కోసం నేను అచ్చం ఇలాంటి గాజులే చేయిస్తాను. తులసిని చూసావా ఎంత అందంగా ఉందో? ఈ గాజులన్నీ నకిలీవమ్మా. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి చూడు, బంగారం ఎంత కాస్ట్లీ ఉందో. అయినా మన చుట్టుపక్కల వారిని ఎవరినైనా నువ్వు చూసావా? ఎంత బరువైన నగలు వేసుకున్న వాళ్ళను చెప్పు. సీతగారు ఆలోచనలు పడిపోతారు. అతను చెప్పింది కూడా నిజమే. కాని ఆమెకు చుట్టుపక్కల ఉన్నటువంటి కోడళ్లు కాదు, తులసిలాంటి కోడలే కావాలి. తన కోడలు ఎంత అందంగా ఉండాలంటే చుట్టుపక్కల వాళ్లందరూ చూస్తూ ఉండిపోవాలి. రాత్రి కొడుకు ఇంటికి రాగానే సీతగారు అతనితో ఇలా అంటారు. బాబు, నువ్వెంత సంపాదిస్తున్నావు, చూడ్డానికి కూడా హీరోలా ఉంటావు. తొందరగా పెళ్లి చేసుకోరా. ఓకే అమ్మా, నీతో అదే విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. మా ఆఫీస్లో కోమల్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కూడా. వద్దు వద్దు, అసలే వద్దు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని నిన్ను అసలు పెళ్లి చేసుకొనిచ్చేది లేదు. నీకు పెళ్ళంటూ జరిగితే కేవలం తులసితోనే. అమ్మాయి అంటే తులసియే. ఎంత అందంగా ఉంటుందో అంత సంస్కారం కూడా ఉంది. అత్తగారికి సేవ, ఇంట్లో వాళ్ళందరి బాగోగులు, నిర్ణయాలు కూడా ఎంత బాగా తీసుకుంటుందంటే అంతా బంగారం కురిపించేలా ఉంటాయి. కోడలిగా నాకు తులసిని మాత్రమే తెచ్చివ్వు. కొడుకు ఎంతగానో చెప్పి చూస్తాడు తను ఇంకొకరిని ప్రేమించాను అని. కాని తల్లి అతని మాట వినదు. ఓడిపోయిన కొడుకు ఒకరోజు సీరియల్ హీరోయిన్ తులసిని ఇంటికి తీసుకొస్తాడు. ఇద్దరి మెడలో పూలదండలు కూడా ఉంటాయి. ఏడుకొండలవాడ వెంకట్రమణ, నా కళ్ళను నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను. అప్పుడే తులసి పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లు నేరుగా సీత ముఖం మీద పోస్తుంది. ఇప్పుడు నమ్మావా ముసల్దానా? అయినా ఇందులో నమ్మడానికి ఏముంది? నేనేమైనా దేవకన్యనా? మీలాగా నేను మనిషినే. ఓకే, ఈ బరువైన డ్రెస్ లో చాలా వేడిగా ఉంది. రమణ్, ప్లీజ్ నా గదిలోకి జ్యూస్ తేవా. ఆయన నా గది ఎక్కడుంది? తులసి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. జ్యూస్ తీసుకుని రావా నా గదిలోకి ప్లీజ్. తులసి చాలా సేపటి నుండి ఈ బరువైన డ్రెస్, మేకప్, నగలు వేసుకుని ఉంది కదా, అందుకే పాపం అలసిపోయి ఉంటుంది. అదంతా సరే కాని అసలు మన ఇంట్లో ఏ సీరియల్ షూటింగ్ జరగబోతోంది ఇప్పుడు? గడసరి అత్త, సొగసరి కోడలు, ఆ సీరియల్ షూటింగా ఏమిటి? అయ్యో అమ్మా, నేను తనను పెళ్లి చేసుకున్నాను. నువ్వే కదా నాకు చెప్పింది కోడలిగా నాకు తులసిని తీసుకురమ్మని. అందుకే తులసిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. అయ్య బాబోయ్, నిజంగానే తులసి నా కోడలిగా వచ్చిందా? నేనైతే నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడే వీధిలోని వాళ్ళందరినీ, బంధువులను భజన చేస్తున్నానని చెప్పి అందరికీ నా కోడలు ముఖం చూపిస్తాను. అదంతా నువ్వు చూసుకోమ్మా, అదంతా నాకు అర్థం కాదు. ముందు నువ్వు జ్యూస్ తీసుకుని తొందరగా మా గదిలోకి తీసుకురా. లేట్ అయితే కోపం వచ్చి తులసి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగు నాన్న, అలా మాట్లాడతావేంటి? ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వకుండా నేను నా సెలబ్రిటీ కోడల్ని ఎలా బాధ పెడతాననుకున్నావు? అత్తగారు కిచెన్లోకి వెళ్లి తన సెలబ్రిటీ కోడలి కోసం జ్యూస్ తయారు చేస్తుంది. తర్వాత జ్యూస్ గ్లాస్ తీసుకుని కోడలి గదిలోకి వెళ్తుంది. గదిలో తులసి 1 పీస్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉంటుంది. తులసి, నువ్వెలాంటి డ్రెస్సులు వేసుకుంటావా? వద్దొద్దమ్మా, అస్సలు బాగోలేదు. ఈ డ్రెస్ నీకు నిజంగా బాగోలేదు. నీకు చీర, తల మీద కొంగు, హెవీ జ్యువెలరీ వేసుకుంటే అందంగా కనిపిస్తావు. తులసి, ఆహా, అంత అవుట్డేటెడ్ పేరా? నా పేరు షెర్లీ. అయ్యో వద్దు కోడలా, నీకు తులసి పేరే చాలా బాగుంది. అన్నట్టు సాయంత్రం చాలా మంది వస్తున్నారు నిన్ను చూడ్డానికి. బాగా రెడీ అయి ఉండమ్మా నువ్వు. దానికి సపరేట్ గా ఛార్జ్ అవుతుంది. ఓ అలాగే, తప్పకుండా. ఛార్జ్ అంటే అర్థం కావటం లేదు రమణ్. కోడలు ఏం మాట్లాడుతోంది? అమ్మా, వీళ్ళు ప్రతి పనికి డబ్బు తీసుకుంటారు కదా, ఈమెకు కూడా అలవాటైపోయింది ప్రతి పనికి డబ్బు అడగటం. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేసుకో. కొన్ని కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు కట్ చేసి పంపించండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు నేను ఫ్రూట్స్ తింటాను.
అలాగే కోడలా, ఇప్పుడే పంపిస్తాను. నువ్వు ఇంట్లో వంట చేయటం మొదలు పెట్టేంత వరకు కూడా నువ్వు నీకిష్టమైనవన్నీ హాయిగా తింటూ ఎంజాయ్ చేయి. అత్తగారు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీత, ఏంటి ఇలాంటి కోడలు తెచ్చుకున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా నువ్వే పని చేస్తూ కనిపిస్తున్నావు. కోడలు ఎప్పుడూ కూర్చొనే ఉంటుంది. ఇలా ఉంటుందని తెలిస్తే రామన్ పెళ్లి ఆ అమ్మాయితోనే జరిపించేవాళ్ళం కదా. ఆ అమ్మాయి బాగా చదువుకున్న సంస్కారవంతురాలని విన్నాను. ఈ తులసి గురించి నేను అంతా కనుక్కున్నాను. తాను ఇంటర్ కూడా పాస్ అవ్వలేదట. మీరు ఆగండి, వికీపీడియాలో అయితే ఉంది కదా. అందరూ వచ్చి ముఖం చూసేగానే కోడలేమో కిచెన్లో ఉంటుంది, నేనేమో రెస్ట్ తీసుకుంటాను. సాయంత్రం కొంతమంది తులసిని చూసేందుకు వస్తారు. సీతా వదినా, కోడలొచ్చిందని మాతో చెప్పనేలేదు, ఎందుకు? అవునులే, అందరికీ టీలు టిఫిన్లు పెట్టాల్సి వస్తుందని. ఈ రోజుల్లో ఒక స్టైల్ నడుస్తోంది. అమ్మాయి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకుని ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి అందరినీ పిలవండి. వెళ్లే ముందు 4 లడ్డూలు కూడా ఇవ్వండి. ఏమంటారు? ఇంకా ఆపండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మేము ₹1 కట్నం కూడా తీసుకోలేదు. మీరు నా కోడలి ముఖం చూశాక అప్పుడు తెలుస్తుంది నా కొడుకు ఎవరిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో. సీతగారు కోడల్ని రమ్మని పిలుస్తారు. కోడలా, ఓ తులసి కోడలా, కాస్త మా ముందుకొస్తావా? వీధిలోని ఆడవాళ్ళంతా వచ్చారు నీ ముఖం చూసేందుకు. తులసి, ఈ అత్త గొంతు దెయ్యంలాగా ఉందే. అప్పుడే కోడలు తులసి అందరి ముందుకి పొట్టి డ్రెస్ వేసుకుని వస్తుంది. ఏంటత్తయ్య, ఏంటి అందరూ కూర్చుని మీటింగ్ పెట్టారు? వీళ్ళకి నా ముఖమే చూడాలనుంటే ఈ రోజు సాయంత్రం 8 గంటలకు టీవీలో చూడమని చెప్పండి. నేను కనిపిస్తాను. ఓకే, సరే చూడండి. బాబోయ్, ఏమా తులసి కాదు, షెర్లీ. నా పేరు షెర్లీ. అందరూ తొందరగా నా ముఖం చూసినందుకు పేమెంట్ ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు పడుకునే టైం అవుతుంది. టైంకి నిద్రపోవడం చాలా అవసరం నాకు. చాలు పోవమ్మా. అయితే అవ్వచ్చు నువ్వు హీరోయిన్వి, కానీ మర్యాదగా మాట్లాడు. మేము కూడా పేరున్న పెద్దింటి వాళ్ళమే. అక్కడి వాళ్ళందరూ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా చేసావేమిటి? మేమంతా ఎన్నో ఏళ్ల నుండి కలిసి ఉంటున్నాము. అందర్నీ బాధ పెట్టావు నువ్వు. సీరియల్లో మాత్రం నువ్వు పెద్దవాళ్లతో ఎంతో ప్రేమగా మాట్లాడతావు. అది సీరియల్ అమ్మా, మాకు స్క్రిప్ట్ రాసి ఇస్తారు. నాకు అసలైన జీవితంలో నేను ఇష్టం వచ్చినట్టుగా జల్సాగా ఉంటాను. అది కేవలం నటించడం వరకే, అర్థమైందా? అన్నట్టు నా గదిలోకి వేడిగా ఒక టీ పంపించండి. ఏ ఆపు, బయటికి వెళ్ళు. ఇలాంటి కోడలు నాకు అసలు వద్దు. టీవీలో ఒకలాగా, బయట ఒకలాగా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోనువు. అప్పుడే అక్కడికి ఆమె కొడుకు రమణ్ వస్తాడు. అతనితో పాటు చీరలో అందమైన శిల్ప ఉంటుంది. అమ్మా, తులసిని పంపించేస్తున్నావు కదా. నేను శిల్పాని పెళ్లి చేసుకుంటాను. నేను శిల్పాని ప్రేమిస్తున్నానమ్మా. ఈ అమ్మాయి ఎంత బాగుందో. ఏదైనా సీరియల్లో నటిస్తే హీరోయిన్ కన్నా అందంగా కనిపిస్తుంది. అయితే మీరు నన్ను కోడలిగా ఒప్పుకుంటున్నారా? అవునమ్మా, ఒప్పుకుంటున్నాను. మరి నేను? సీత ఆమెకు డబ్బు ఇచ్చి ఇలా అంటుంది. ఇదిగో నీ పేమెంట్ తీసుకో. మీనా బర్త్డే రోజున వాళ్ళ అమ్మా నాన్న తన కోసం ఒక సూపర్ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం అయింది. ఇప్పుడు కేక్ కోసం మాత్రం వెయిటింగ్. మీనా వాళ్ళ అమ్మా నాన్న మీనాని తన ఫ్రెండ్స్ తో వదిలేసి బయట కేక్ మరియు సమోసా తేవడానికి వెళ్తారు. మీనా చాలా ఎదురు చూస్తుంది, కానీ ఆ రోజు నుంచి వాళ్ళ అప్ప అమ్మ రానేలేదు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోతారు. మీ అన్న వదినలేమో చనిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి నేనేమో మనమే చూసుకోవాలి. ఇంత పెద్ద ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఎలా ఉంటుందండి? మీనా తల రత మారిపోయింది. తన పిన్ని ఇంట్లో తను జీవిస్తుంది. తన పిన్ని కాలేజ్ ఆపేసింది. ఇంటి పనులు చేసుకోమంటుంది. చూడు మీనా, ఈ ఇంట్లో ఉన్న అన్ని పనులు నువ్వే చెయ్యాలి. తినడం, పడుకోవడం అంతా నువ్వు ఈ కిచెన్ లోనే చూసుకోవాలి. నేను చేయగలిగినదంతా ఇంతే మీనా. సరే పిన్ని, నేను ఇంట్లో పనులన్నీ చేస్తాను. మీనా వాళ్ళ పిన్ని తర్వాత వాళ్ళ కూతురు తనకి చాలా టార్చర్ పెడుతుంటారు. 1 సంవత్సరం తర్వాత మీనాకి బర్త్డే వస్తుంది. అప్పుడు తను తన బర్త్డే డ్రెస్ ని హక్ చేసుకుని ఏడుస్తూ పడుకుంటుంది. మరుసటి రోజు తను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ డ్రెస్ తన చేతుల్లోనే ఉంది.
తను బాగా గమనించి చూస్తే ఆ డ్రెస్ డైమండ్ లో చేసినది. పిన్ని, మీతో నేను ఒక విషయం చెప్పాలి. మీనా వాళ్ళ బాబాయ్కి తనంటే చాలా ఇష్టం, కానీ తన భార్య టార్చర్ నుంచి తను ఆగిపోయేవాడు. మీనాకి ఆ ఇంట్లో తనొక్కడే కొంచెం హెల్ప్ చేస్తాడు. తల్లి, ఇవి వజ్రాలు. మొత్తం డ్రెస్ అంతా వజ్రాలే. అవును, ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని మీ పిన్నికి కనపడకుండా దాచుకో. అన్నా వదినలకి సంబంధించి ఇదొక్కటే జ్ఞాపకం నీకు. సరే బాబాయ్. మీనా రాత్రి ఆ డ్రెస్ ని వేసుకుని అద్దంలో చూసుకుంటుంది. అప్పుడు తను అది చూసినప్పుడు ఆ దుప్పటిలో ఒక పెద్ద రంధ్రం ఉంది. నా దగ్గర ఒక కొత్త బెడ్షీట్ ఉంటే బాగుండేది. ఈ పెద్ద రంధ్రం వల్ల నాకు చాలా చలేస్తుంది. మీనా ఇలా చెప్పిన వెంటనే ఆ బెడ్షీట్ ఒక కొత్త బెడ్షీట్ లాగా మారిపోతుంది. మీనా చాలా సంతోషిస్తుంది. తర్వాత తన డ్రెస్ ని భద్రంగా తీసిపెట్టి పడుకుంటుంది. ఏయ్ అమ్మాయి, లేవంటున్నాను కదా. పిన్ని, లేస్తున్నా. మర్యాదగా చెప్పు, ఈ బెడ్షీట్ ని నువ్వెక్కడి నుంచి దొంగతనం చేశావు? నేను దొంగతనం చేయలేదు. ఇదొక్కటే నేను చూడలేదు, సరేనా? ఒక దొంగకి ఇంట్లో పెట్టుకొని భోజనం వేస్తున్నానంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు నన్ను? కానీ పిన్ని, నేను దొంగతనం చేయలేదు. అవునా? అయితే ఈ కొత్త దుప్పట నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయిన మీ అమ్మ నాన్న ఇచ్చారా? పిన్ని, అమ్మ నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. నోరు ముయ్. ఏమి ఆట్లాడుతున్నావా? తర్వాత నీ దగ్గర ఉన్న ఒకే మంచి డ్రెస్ ని కూడా ఇక్కడి నుంచి పారేస్తాను, తెలుసుకో అది. మీనా రోజు పని ముగించి పడుకునేటప్పుడు కూడా తన పిన్ని తనకు ఏదో ఒక పని చెప్పేది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. రోజు ఎంత పని చేసి టయర్డ్ గా ఉంది, కానీ పిన్ని రాత్రుళ్ళు కూడా పని చెప్తుంది. మీనా టయర్డ్ గా పని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లో నుంచి ఆ డ్రెస్ వెలుగొస్తుంది. అప్పుడు తనకు ఒకటి గుర్తొస్తుంది, తన దగ్గర డైమండ్ మ్యాజికల్ డ్రెస్ ఉందని. అవును కదా, నేను ఆ డ్రెస్ వేసుకుని ఈ పనంతా చేసేయచ్చు కదా. మీనా ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే తన అన్ని పనులు అప్పుడే అయిపోతాయి. మీనా, లేవు. నిన్న చెప్పిన పనంతా నువ్వు చేసేసావా? కానీ సోంబేరిలా ఇలా ఎప్పుడూ పడుకునే ఉండు. కానీ పిన్ని, నేను ఆ పనంతా చేసేశాను. ఏంటి? అవును, అక్కడ చూడండి. ఆ మూటలో బియ్యం ఉన్నది చూసి వాళ్ళ పిన్ని ఆశ్చర్యపోతుంది. ఈ మధ్య మీనా లైఫ్ కొంచెం ఈజీగా మారిపోతుంది. వాళ్ళ పిన్ని తనకు పని చెప్పినప్పుడంతా తను ఆ డ్రెస్ వేసుకుని వస్తుంది. అప్పుడు తక్షణం ఆ పని అయిపోతుంది. ఒకరోజు పిన్ని మరియు వాళ్ళ కూతురు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఏదో తప్పు జరుగుతుందమ్మా. ఆ అమ్మాయి మీరు చెప్పే పనంతా ఎలా చేసేస్తుందమ్మా? అవును, నాకు అదే అనిపిస్తుంది. ఈ మధ్య తను చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఎన్ని పనులు చెప్పినా నవ్వుతూ చేస్తాను అంటుంది. అమ్మా, మనం తనకి చాలా పనులు చెప్తున్నాం. రోబోట్ కూడా చేయలేని పనమ్మా అవి. తినేలా చేస్తుందమ్మా అది. దీని మీద మనం కన్నుంచాలమ్మాయి. తల్లి కూతురిద్దరూ చేరి మీనా మీద ఒక కన్ను పెట్టాలి అని అనుకుంటారు. వాళ్ళ పిన్ని తనకు చాలా పని చెప్పి నైట్ దాకా తన పక్కనే కూర్చుంటుంది. వాళ్ళ పిన్ని కొంచెం కళ్ళు మూసిన వెంటనే మీనా తన డ్రెస్ వేసుకుని వచ్చి తన పనంతా ముగిచ్చేస్తుంది. అదే సమయానికి స్వాతి అక్కడికి వచ్చేస్తుంది. అమ్మా, లేవమ్మా, లేచి చూడు, తన దగ్గర ఒక మాయా డ్రెస్ ఉందమ్మా. నేను అనుకున్నట్టే అయింది. అన్ని పనులు నువ్వు ఇలానే చేస్తున్నావా? ఇక్కడ్రా, ఆ డ్రెస్ ఇవ్వు. వద్దు, ఈ డ్రెస్ మా అమ్మా నాన్న నాకు ఇచ్చింది. అమ్మా, ఈ డ్రెస్ లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయో చూడు. అయ్యో బిత్రి, విశ్వాసం లేదే నీకు? 1 సంవత్సరం నుంచి నేను నీకు తిండి పెడుతున్నానే, అంతా నా సొంత డబ్బులతో పెడుతున్నాను. కానీ నువ్వు ఇంత డైమండ్ ని దాచుంచావా? ఈ డ్రెస్ నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటాను. వద్దు పిన్ని, వద్దు, మీరు అలా చేయకండి. అప్పుడు వాళ్ళ పిన్ని డైమండ్ ని తీసుకోవడానికి వచ్చినప్పుడు అన్ని డైమండ్ ముళ్ళుగా మారిపోతాయి. వాళ్ళ పిన్ని చేతులు గుచ్చుకుంటాయి. అయ్యో, దేవుడా, నొప్పెడుతుంది. అమ్మా. స్వాతి, ఏం చేస్తున్నావు? ఇక్కడ రా, తన డ్రెస్ తన దగ్గర నుంచి తీసుకో. స్వాతి కూడా తన డ్రెస్ ని తీసేయాలని మీనా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ డైమండ్స్ అన్ని ముళ్ళుగా మారి స్వాతి చేయికి గుచ్చుకుంటుంది. అమ్మా, నాకు కూడా గుచ్చుకుందే. అబ్బా, కాపాడండి. అయ్యో, నొప్పెడుతుంది. అమ్మా. ఈ డ్రెస్ వేసుకున్నట్టే ఈ అమ్మాయిని పైనుంచి తోసేద్దాం. తిను అలాగే చనిపోతుంది. తర్వాత ఈ డ్రెస్ మనకే కదా.
వాళ్ళ పిన్ని మరియు స్వాతి చేరి మీనాని తోసేయడానికి వస్తారు. తనని తోసిన వెంటనే ఆ డ్రెస్ తనకి ఒక బెడ్ లాగా మారి తనని కాపాడుతుంది. మీరు ఎంత ఘోరంగా తయారయ్యారు! ఈ డైమండ్ కోసం నా ప్రాణాల్ని తీస్తున్నారా? మీ అందరికీ మనితాభిమానమే లేదా? అయ్యో, ఏంటి బిడ్డ, నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను మీకు అమ్మా నాన్నల సమానమమ్మా. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ మేము అడిగేటప్పుడు కొంచెం డైమండ్ ఇస్తావా? మీనా కోపంతో తన డ్రెస్ మరియు తన థింగ్స్ అన్నిటినీ ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తన డ్రెస్ లో చిన్న చిన్న డైమండ్ తీసి తన కోసమని ఒక ఇల్లు తీసుకుంటుంది. తర్వాత టౌన్ లో తన చదువు కూడా ముగిస్తుంది. మీనా వాళ్ళ పిన్ని మరియు వాళ్ళ కూతురు నుంచి చాలా దూరంగా సంతోషంగా సుఖంగా బతుకుతుంది.